అమెరికాకు చేరుకునేందుకు అక్రమదారిని ఎంచుకొని సరిహద్దుల్లో అరెస్టైన భారతీయులను ఇప్పటికే వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మందిని సైనిక విమానంలో భారత్కు వెనక్కి పంపింది అమెరికా. ఇప్పుడు మరో బ్యాచ్ని పంపేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ విమానం భారత్లోనే ల్యాండ్ కానుంది. రెండో బ్యాచ్తో కూడిన విమానం ఈ నెల 15న మళ్లీ అమృత్సర్లోనే ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈసారి 170 నుంచి 180 మంది వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలి బ్యాచ్తో కూడిన విమానం ఈ నెల 5న భారత్కు వచ్చింది. ఇందులో 104 మందిని తరలించింది అమెరికా. కానీ ఈసారి సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. అయితే రెండో బ్యాచ్తో కూడిన విమానం కూడా అమృత్సర్లోనే ల్యాండ్ కావడం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపుతోంది. పంజాబ్ ప్రతిష్టను దిగదార్చేందుకే అమృత్సర్లో విమానాలను ల్యాండ్ చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి హర్పల్ చీమా ఆరోపించారు. ఈ విమానాలు హర్యానా, గుజరాత్లో ఎందుకు ల్యాండ్ కావడం లేదని ప్రశ్నించారు. ఈసారి వచ్చే విమానం అహ్మదాబాద్లో ల్యాండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఈ విషయం పక్కన పెడితే అమెరికా నుంచి మొత్తం 487 మంది అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా ఆదేశాలు జారీ చేసింది. భారత విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. వీరందరూ విడతల వారీగా భారత్కు రానున్నారు. సెకండ్ బ్యాచ్ ముగిసిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మరికొంతమందిని విడతల వారీగా భారత్కు పంపనున్నారు.